నెల నెల డ్యూటీకి వచ్చిన మీరు ఏం కనిపెట్టారు ఇక్కడ అని అడుగుతున్నాను నేను. ఏమంటే పిల్లలు ఎలా చదువుతున్నారని ఒకటి చెప్పారు కారణం, అది అడుగుతానండి అని చెప్పారు. వంటగదికి వెళ్ళి వంట చూస్తానండి అని చెప్పారు. పిల్లలకి ఫుడ్ ఎలా వండుతున్నారో, ఎలా ఉంటుందో మెనూ డివేట్ అవ్వకుండా వండుతున్నారా లేదా అని చూస్తున్నారు, అడుగుతున్నారు. మీకు ఏం చెప్పారు వాళ్ళ సమాధానాలు? కర్రీ ఒకటి బాగోలేదు, కర్రీ సరిపోలేదని చెప్పారు. ఇంకంతే, ఇంకేం చెప్పలేదు. మీరు ఆవిడతో మాట్లాడారా? ఏమంది ఆవిడ? చాలా బతికిపోయావు నువ్వు ఈరోజు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోయి బతికిపోయావు. నా చేతిలో చచ్చిపోయేదాన్ని అసలు. ఎక్కడికి వెళ్తున్నావో నేను మాత్రం వదిలిపెట్టను. ఆవిడ ఎక్కడికి వెళ్తుందో రిపోర్ట్ నాకు చేయండి. అది కూడా ఎప్పుడో ఒకసారి, ఒక్కొక్క వారం చికెన్ కూడా ఉండదు, ఆదివారం కూడా వంకాయ కూర ఏదో కూర వండుతారు. ఏమ్మా చదువుకున్నట్టున్న బూతులు మాట్లాడుతున్నావంట, నోరా అసిద్ధం అది? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏ పిల్లల్ని ఎందుకు మాట్లాడుతున్నావు? బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? బూతులు ఎందుకు తిడుతున్నావు? ఏది ఇంకో అమ్మాయిని పెట్టుకున్నా ఉంటారమ్మను? చక్కగా ఎంత అనకూడదు కానీ పతివ్రతలాగా చెప్తున్నావు. 3 సార్లు పెడతాను, 125 గ్రాములు చొప్పున పెడతానని. నేను ఇంకా తగ్గించండి, 105 మన లెక్క ప్రకారం అని చెప్పాను నేను. వాళ్ళు కనీసం వారానికి ఒకసారి పెట్టరు మేడం, ఒక్కొక్కసారి వారం పెడతారు, ఒకసారి వారానికి ఒకసారి కూడా పెట్టరని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు వేస్ట్ అండి. చదువుకుని బోల్డ్ మంది ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు చేసుకోవడానికి రెడీగా. తీసేయండి వీళ్ళందరినీ. అన్నం ఏమన్నా పోయే కాలం అమ్మా మీకు? అన్నం పసిపిల్లలు ఆకలితో పడుకుంటున్నారా? ఒకరికి ఎవరికైనా చాలేదంటే ఇంకో ప్లేట్లో కొంచెం అన్నం ఉంటే గుప్పుడు తీసి వాళ్ళకి వేసుకోమంటున్నారా? ఏం పోయే కాలం అమ్మా మీకు? తిన్నది అరక్క కొట్టుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ తక్కువ అయిపోతుందా? కోటా బియ్యం 1 కేజీ 2 కేజీలు ఎక్కువ వేయడానికి ఏం పోయే కాలం అమ్మా మీకు? ఏమ్మా ఎందుకు కొడుతున్నారు పిల్లల్ని అలాగా? 2 జడలు వేసుకుంటే తప్ప? జడ కిందకి వేసుకుంటే తప్ప? ఏమ్మా తప్ప? అన్నం ఒక పిల్లకి చాలకు అడిగితే ఇంకో పిల్లకి ఎవరు మాటలు రాని పిల్ల నక్షత్రతో పని చేయించుకుంటారు, మీరు అంటులు తోమించుకుంటారా? ఏ కూరగాయ కూర ఏది వండాలో మీకు తెలియట్లేదా? టేస్ట్ తెలియట్లేదా? నువ్వు ఏమన్నా 100 మందికి వండుతున్నావా? ఒకసారి వెళ్ళు. 500-600 మందికి వండారు మధ్యాహ్నం హాస్టల్లో. ఎలా వండారు? పప్పు, ఆకుకూర, వంకాయ కూర ఎలా వండారు ఒకసారి నేర్చుకోండి. ఏంటా నిర్లక్ష్యం? ఎవరనుకుంటున్నారు? అమ్మ బాబు లేరు, దిక్కు దేవానం లేదు, అడిగే దిక్కు లేదు, నిర్లక్ష్యమా అది? మీ పిల్లలకైతే అలాగే పెడతారా? వాళ్ళ అన్నం కూడా ఒక పిల్లల ప్లేట్లో ఇంకో పిల్లలకి వేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారమ్మా మీరు. వారానికి కనీసం 6 గుడ్లండి, వారానికి కనీసం 3 గుడ్లు కూడా పెట్టరంట. వారానికి సాయంత్రం స్నాక్స్ సేమియా ఉండదంట, కేసరి ఉండదంట, పెట్టరంట. తర్వాత పాలు, 1 ప్యాకెట్ పాలు తీసుకొచ్చి అదే పాలు అదే పెరుగు పెడతారంట. నువ్వు చికెన్ పెట్టట్లేదుగా, వారానికి 3 సార్లు పెడుతున్నావా? తినేవాళ్ళు చెప్పరా? ఏం చెప్పారు? వింటావా? రికార్డు ఉంది, వింటావా? నేను వెళ్ళిన తర్వాత పిల్లల్ని చితక్ కొడతారంట. నేను వెళ్ళిన తర్వాత మాట అన్నా గానీ నేను ఎప్పుడు ఇంత కుసంస్కారంగా మాట్లాడలే. నేను ఎంత బాధపడితే ఇలా మాట్లాడుతానో అర్థం చేసుకోండి. ఎదిగే పిల్లలు వాళ్ళు. భయం భక్తి లేకుండా బతికేయకండి. దేవుడికి సమాధానం చెప్పుకోవాలి, మన మనసాక్షి సమాధానం చెప్పుకోవాలి. మీకేం తక్కువ చేస్తుంది గవర్నమెంట్? ఎంత పంపిస్తుందమ్మా? 45 మంది పిల్లలకు వండి పెట్టుకోలేకపోతున్నారా? మెనూ ప్రకారం పెట్టలేకపోతున్నారా? మీకేమన్నా బానిసలు అనుకుంటున్నారేంటి కొట్టడానికి తిట్టడానికి? పిల్లకి చెస్ట్ మీద కొట్టావంట, కర్రతో కొడితే ఇదంతా వాసిపోయిందంట. ఏంటది? ఈవిడేది కొత్త ఆవిడ జాయిన్ అవుతున్నావమ్మా, చాలా సీరియస్ గా ఉంటది. నువ్వు ఎక్కడ చేసి వచ్చావో నాకు తెలీదు, నీ క్యాడర్ ఏంటో నాకు తెలీదు, నువ్వు ప్రమోషన్ మీద వచ్చావో నాకు తెలీదు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వు ఒక అమ్మవి, అర్థమవుతుందా? ఆడదయ్యి అమ్మే న్యాయం చేయలేకపోతే మొగలు ఏం పట్టించుకుంటారు? ఆ స్థానం తీసుకొని ఈ 45 మంది పిల్లలకి కడుపు నిండా అన్నం పెడతావా? మెనూ ప్రకారం పెడతావా? రోజు గుడ్డు ఇవ్వాలి, రోజు పాలు ఇవ్వాలి. సార్ నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళిద్దరిని తీసేయండి, వేరే వంట వాళ్ళని పెట్టండి. వాళ్ళిద్దరు ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇవిడిని మార్చేస్తారు, ఎలాగో ఇవిడ వస్తుంది, ఇమీడియట్ గా మార్చేయండి, వేరే వాళ్ళని అలర్ట్ చేయండి. పిల్లల్ని ఏమన్నా అన్నట్టుంటే నా నెంబర్ ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు ఫోన్ చేస్తే చచ్చారా నా చేతిలో. నేను ఎంతో దూరంలో ఉంటాను, చాలా దగ్గరలో ఉంటాను, మా జిల్లా పక్క జిల్లానే. 1 గంట నాది కాదనుకుంటే వచ్చేస్తాను. వీళ్ళెవ్వరు కూడా నాకు అక్కర్లే, నా చెయ్యి చాలు, చచ్చిపోతారు నా చేతిలో. ఎందుకు మీరు ఎప్పుడు చూసారు? అడిగింది మేడం, అక్క తలకేమనుకొని ఇచ్చాను మేడం. అప్పుడు నన్నే తాలింపు పెట్టమంది మేడం. అంటే మరి అప్పుడు అడిగారా మీరు? అక్క వండి ఇలా ఉంటాయి, ఒక వాతలు తీసేదంటే ఏమవ్వదు బాగానే ఉంటది అన్నారు మేడం. అక్క తమిళనాడు అందరూ అలాగే తింటారు, ఏమో అవ్వదో తినొచ్చు అని అంది మేడం. అక్క నూనెకేమో అవ్వదు, 1 థింగ్స్ అవ్వాలి రోజు మేడం కంప్లైంట్ చేస్తే మేడం మమ్మల్ని తిట్టారు మేడం. సరే నేను మాట్లాడతాను, అయితే నేను మాట్లాడతాను. ఇవన్నీ గుర్తున్నాయి నాకు, అన్ని మాట్లాడతాను మేడం. నాకు కొంచెం మేడం
మొన్న ఎప్పుడో సంవత్సరం వచ్చారు మేడం, టీవీ పెట్టించారు మేడం. అందుకు టీవీ ఒకసారి సౌండ్ పోయింది మేడం, ఆవిడ ఫోన్ కనెక్షన్ చేసుకుంటే ఆవిడ టీచర్ షాప్ వచ్చి వెళ్ళిపోయింది మేడం. అందుకు మేడం ఫోన్ చేసి అడిగితేనే బాగు చేయించారు మేడం. ఒక ఆంటీ ఇక్కడ కొత్తగా వచ్చింది, వాళ్ళ కొడుకు మా క్లాస్ అండి. అవన్నీ వచ్చి బాగు చేయించినందుకు 300 అందరు ఇవ్వండి అని మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మేడం. దేనికి ఆంటీలు ఉంచుకోండి తీసుకోండి అంటే ఆంటీలు చేసుకుంటారు మేడం. మీకు పౌడర్లు అవన్నీ ఇస్తున్నారా? సోపులు, పేస్ట్లు? నెల నెల డ్యూటీకి వచ్చిన మీరు ఏం కనిపెట్టారు ఇక్కడ అని అడుగుతున్నాను నేను. ఏమంటే పిల్లలు ఎలా చదువుతున్నారని ఒకటి చెప్పారు కారణం, అది అడుగుతానండి అని చెప్పారు. వంటగదికి వెళ్ళి వంట చూస్తానండి అని చెప్పారు. పిల్లలకి ఫుడ్ ఎలా వండుతున్నారో, ఎలా ఉంటుందో మెనూ డివేట్ అవ్వకుండా వండుతున్నారా లేదా అని చూస్తున్నారు, అడుగుతున్నారు. మీకు ఏం చెప్పారు వాళ్ళ సమాధానాలు? కర్రీ ఒకటి బాగోలేదు, కర్రీ సరిపోలేదని చెప్పారు. ఇంకంతే, ఇంకేం చెప్పలేదు. మీరు ఆవిడతో మాట్లాడారా? ఏమంది ఆవిడ? చాలా బతికిపోయావు నువ్వు ఈరోజు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోయి బతికిపోయావు. నా చేతిలో చచ్చిపోయేదాన్ని అసలు. ఎక్కడికి వెళ్తున్నావో నేను మాత్రం వదిలిపెట్టను. ఆవిడ ఎక్కడికి వెళ్తుందో రిపోర్ట్ నాకు చేయండి. అది కూడా ఎప్పుడో ఒకసారి, ఒక్కొక్క వారం చికెన్ కూడా ఉండదు, ఆదివారం కూడా వంకాయ కూర ఏదో కూర వండుతారు. ఏమ్మా చదువుకున్నట్టున్న బూతులు మాట్లాడుతున్నావంట, నోరా అసిద్ధం అది? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏ పిల్లల్ని ఎందుకు మాట్లాడుతున్నావు? బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? బూతులు ఎందుకు తిడుతున్నావు? ఏది ఇంకా అమ్మాయిని పెట్టుకున్నా ఉంటారమ్మను? చక్కగా ఎంత అనకూడదు కానీ పతివ్రతలాగా చెప్తున్నావు. 3 సార్లు పెడతాను, 125 గ్రాములు చొప్పున పెడతానని. నేను ఇంకా తగ్గించండి, 105 మన లెక్క ప్రకారం అని చెప్పాను నేను. వాళ్ళు కనీసం వారానికి ఒకసారి పెట్టరు మేడం, ఒక్కొక్కసారి వారం పెడతారు, ఒకసారి వారానికి ఒకసారి కూడా పెట్టరని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు వేస్ట్ అండి. చదువుకుని బోల్డ్ మంది ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు చేసుకోవడానికి రెడీగా. తీసేయండి వీళ్ళందరినీ. అన్నం ఏమన్నా పోయే కాలం అమ్మా మీకు? అన్నం పిల్లలు, పసిపిల్లలు ఆకలితో పడుకుంటున్నారా? ఒకరికి ఎవరికైనా చాలేదంటే ఇంకో ప్లేట్లో కొంచెం అన్నం ఉంటే గుప్పుడు తీసి వాళ్ళకి వేసుకోమంటున్నారా? ఏం పోయే కాలం అమ్మా మీకు? తిన్నది అరక్క కొట్టుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ తక్కువ అయిపోతుందా? కోటా బియ్యం 1 కేజీ 2 కేజీలు ఎక్కువ వేయడానికి ఏం పోయే కాలం అమ్మా మీకు? ఏమ్మా ఎందుకు కొడుతున్నారు పిల్లల్ని అలాగా? 2 జడలు వేసుకుంటే తప్ప? జడ కిందకి వేసుకుంటే తప్ప? ఏమ్మా తప్ప? అన్నం ఒక పిల్లకి చాలకు అడిగితే ఇంకో పిల్లకి ఎవరు మాటలు రాని పిల్ల నక్షత్రతో పని చేయించుకుంటారు, మీరు అంటులు తోమించుకుంటారా? ఏ కూరగాయ కూర ఏది వండాలో మీకు తెలియట్లేదా? టేస్ట్ తెలియట్లేదా? నువ్వు ఏమన్నా 100 మందికి వండుతున్నావా? ఒకసారి వెళ్ళు. 500-600 మందికి వండారు మధ్యాహ్నం హాస్టల్లో. ఎలా వండారు? పప్పు, ఆకుకూర, వంకాయ కూర ఎలా వండారు ఒకసారి నేర్చుకోండి. ఏంటా నిర్లక్ష్యం? ఎవరనుకుంటున్నారు? అమ్మ బాబు లేరు, దిక్కు దేవానం లేదు, అడిగే దిక్కు లేదు, నిర్లక్ష్యమా అది? మీ పిల్లలకైతే అలాగే పెడతారా? వాళ్ళ అన్నం కూడా ఒక పిల్లల ప్లేట్లో ఇంకో పిల్లలకి వేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారమ్మా మీరు. వారానికి కనీసం 6 గుడ్లండి, వారానికి కనీసం 3 గుడ్లు కూడా పెట్టరంట. వారానికి సాయంత్రం స్నాక్స్ సేమియా ఉండదంట, కేసరి ఉండదంట, పెట్టరంట. తర్వాత పాలు, 1 ప్యాకెట్ పాలు తీసుకొచ్చి అదే పాలు అదే పెరుగు పెడతారంట. నువ్వు చికెన్ పెట్టట్లేదుగా, వారానికి 3 సార్లు పెడుతున్నావా? తినేవాళ్ళు చెప్పరా? ఏం చెప్పారు? వింటావా? రికార్డు ఉంది, వింటావా? నేను వెళ్ళిన తర్వాత పిల్లల్ని చితక్ కొడతారంట. నేను వెళ్ళిన తర్వాత మాట అన్నా గానీ నేను ఎప్పుడు ఇంత కుసంస్కారంగా మాట్లాడలే. నేను ఎంత బాధపడితే ఇలా మాట్లాడుతానో అర్థం చేసుకోండి. ఎదిగే పిల్లలు వాళ్ళు. భయం భక్తి లేకుండా బతికేయకండి. దేవుడికి సమాధానం చెప్పుకోవాలి, మన మనసాక్షి సమాధానం చెప్పుకోవాలి. మీకేం తక్కువ చేస్తుంది గవర్నమెంట్? ఎంత పంపిస్తుందమ్మా? 45 మంది పిల్లలకు వండి పెట్టుకోలేకపోతున్నారా? మెనూ ప్రకారం పెట్టలేకపోతున్నారా? మీకేమన్నా బానిసలు అనుకుంటున్నారేంటి కొట్టడానికి తిట్టడానికి? పిల్లకి చెస్ట్ మీద కొట్టావంట, కర్రతో కొడితే ఇదంతా వాసిపోయిందంట. ఏంటది? ఈవిడేది కొత్త ఆవిడ జాయిన్ అవుతున్నావమ్మా, చాలా సీరియస్ గా ఉంటది. నువ్వు ఎక్కడ చేసి వచ్చావో నాకు తెలీదు, నీ క్యాడర్ ఏంటో నాకు తెలీదు, నువ్వు ప్రమోషన్ మీద వచ్చావో నాకు తెలీదు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వు ఒక అమ్మవి, అర్థమవుతుందా? ఆడదయ్యి అమ్మే న్యాయం చేయలేకపోతే మొగలు ఏం పట్టించుకుంటారు? ఆ స్థానం తీసుకొని ఈ 45 మంది పిల్లలకి కడుపు నిండా అన్నం పెడతావా? మెనూ ప్రకారం పెడతావా? రోజు గుడ్డు ఇవ్వాలి, రోజు పాలు ఇవ్వాలి. సార్ నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళిద్దరిని తీసేయండి, వేరే వంట వాళ్ళని పెట్టండి. వాళ్ళిద్దరు ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇవిడిని మార్చేస్తారు, ఎలాగో ఇవిడ వస్తుంది, ఇమీడియట్ గా మార్చేయండి, వేరే వాళ్ళని అలర్ట్ చేయండి. పిల్లల్ని ఏమన్నా అన్నట్టుంటే నా నెంబర్ ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు ఫోన్ చేస్తే చచ్చారా నా చేతిలో. నేను ఎంతో దూరంలో ఉంటాను, చాలా దగ్గరలో ఉంటాను, మా జిల్లా పక్క జిల్లానే. 1 గంట నాది కాదనుకుంటే వచ్చేస్తాను. వీళ్ళెవ్వరు కూడా నాకు అక్కర్లే, నా చెయ్యి చాలు, చచ్చిపోతారు నా చేతిలో.
కూరలో పారాషూట్ ఆయిల్ వేసి ఉంటుంది ఎందుకు మీరు ఎప్పుడు చూసారు అడిగింది మేడం అక్క తలకేమనుకొని ఇచ్చాను మేడం. అప్పుడు నన్నే తాలింపు పెట్టమంది మేడం వంట. మరి అప్పుడు అడిగారా మీరు? అక్క వండు ఎలా ఉంటాయి ఒకవేళ వాతలు తీసేదంటే ఏమవ్వదు బాగానే ఉంటది అన్నారు మేడం. అక్క తమిళనాడు అందరూ అలాగే తింటారు ఏమవ్వదో తినొచ్చు అని అంది మేడం. అక్క నూనెకేమో అవ్వదు వన్ థింగ్స్ రోజు మేడం కంప్లైంట్ చేస్తే మేడం మమ్మల్ని తిట్టారు మేడం. సరే నేను మాట్లాడతాను అయితే, నేను మాట్లాడతాను. ఇవన్నీ గుర్తున్నాయి నాకు, అన్నీ మాట్లాడతాను. మేడం నాకు కొంచెం మేడం మొన్న ఎప్పుడో సంవత్సరం వచ్చారు మేడం, టీవీ పెట్టించారు మేడం. అందుకు టీవీ ఒకసారి సౌండ్ పోయింది మేడం. ఆవిడ ఫోన్ కనెక్షన్ చేసుకుంటే ఆవిడ టీచర్ షాప్ చెల్లిపోయింది మేడం. అందుకు మేడం ఫోన్ చేసి అడిగితేని బాగు చేయించారు మేడం. ఒక ఆంటీ ఇక్కడ కొత్తగా వచ్చింది, వాళ్ళ కొడుకు మా క్లాస్ అండి. అవన్నీ వచ్చి బాగు చేయించినందుకు 300 అందరూ ఇవ్వండి అని మా అమ్మ దగ్గర తీసుకుంటున్నారు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మేడం. దేనికి? ఆంటీలు ఉంచుకోండి తీసుకోండి అంటే ఆంటీలు చేసుకుంటారు మేడం. మీకు పౌడర్లు అవన్నీ ఇస్తున్నారా? సోప్లు, పేస్ట్లు?